హలో కృష్ణారెడ్డి గారు. హాయ్ అండి. సో మల్టీ క్లౌడ్ డెవాప్స్కి ఫ్యూచర్లో ఎంత డిమాండ్ ఉంటుందండి? సో జనరల్గా ఇప్పుడు మల్టీ క్లౌడ్లో చాలా హై డిమాండ్ ఉందండి. ఎందుకంటే చాలా కంపెనీస్ సింగిల్ క్లౌడ్ నుండి మల్టీ క్లౌడ్ వెళ్తున్నాయి. సో వాళ్ళ కంపెనీస్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ అజూర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ లాంటి మల్టీ క్లౌడ్లో డిప్లాయ్ చేస్తున్నారు. ఓకే. అండ్ మోరోవర్ ఇప్పుడు సెక్యూరిటీ అవ్వచ్చు, ఫాస్ట్ డిప్లాయ్మెంట్ అవ్వచ్చు, రిలీజెస్ అవ్వచ్చు, ఇవన్నిటికీ డెవాప్స్ అనేది చాలా మ్యాండేటరీగా అయిపోయాయి. సో దీనికి ఏంటంటే ఈ మధ్య క్లౌడ్ ఆటోమేషన్ టెక్నాలజీ వచ్చిన కొద్దీ ఈ మల్టీ క్లౌడ్కి చాలా హ్యూజ్ డిమాండ్ పెరుగుతుంది. సో మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ ఒక స్టూడెంట్ కంప్లీట్ చేశాడు కోర్సు, ఎలాంటి జాబ్స్కి అతను అప్లై చేసుకోవచ్చు అండి? సో జనరల్గా ఈ కోర్స్లో ఏంటంటే వీఆర్ నాట్ టార్గెటింగ్ ఏ సింగిల్ రోల్ కాదండి. సో లైక్ అజూర్ అడ్మినిస్ట్రేటర్ అయినా సరే, ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్ అయినా సరే, ఎస్ఆర్ఈ రోల్స్ అయినా సరే, ఆర్ మల్టీ క్లౌడ్ అడ్మిన్ రోల్ అయినా సరే, డెవాప్స్ ఇంజనీర్ అయినా సరే, డెవ్సెకాప్స్ ఇంజనీర్ రోల్స్ అయినా సరే, ఇలా మల్టిపుల్ రోల్స్కి వన్స్ ద కోర్స్ కంప్లీట్ అయినాక మనం అప్లై చేసుకోవచ్చు. సో వీఆర్ నాట్ స్టికింగ్ ఇన్ టు వన్ పర్టికులర్ రోల్ ఇయర్. ఓకే. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కోర్స్. ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ మంది మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ని చూస్ చేసుకుంటున్నారు. రీజన్ ఏంటండి? సో జనరల్గా ఏంటంటే ఫాస్టర్ గ్రోత్ అండ్ కెరియర్ గ్రోత్ అని చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. అండ్ ఈజీ టు లర్న్. వెరాజ్ చాలా స్టూడెంట్స్కి ఏంటి అంటే కోడింగ్ అంటే భయం ఉన్న వాళ్ళు ఈజీగా నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలి, లెస్ కోడింగ్ సైడ్ వెళ్ళాలంటే మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ బెస్ట్ కెరియర్ పాత్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే చాలా లెస్ కోడింగ్ ఉంటుంది కాబట్టి ఈజీగా స్టెప్ బై స్టెప్ నేర్చుకొని ఇండస్ట్రీ లెవెల్లో ఎక్స్పీరియన్స్గా అయిపోవచ్చు. ఓకే. అంటే ఒక బిగినర్ మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ నేర్చుకున్నాడు అనుకోండి, కెరియర్కి అది స్ట్రాంగ్ బేస్ అంటారా? సో జనరలీ అండి డెఫినెట్గా, బికాజ్ యాజ్ అ సెట్ జస్ట్ నో, సో చాలా కంపెనీస్ ఇప్పుడు ఏంటి స్టార్టప్ కంపెనీస్ నుండి మిడ్ లెవెల్ కంపెనీస్ నుంచి ఆర్ ఎంఎన్సీ కంపెనీస్ అందరూ మల్టీ క్లౌడ్కి వెళ్తున్నాయి. సో ఇక్కడ అండర్ స్కిల్ లేబర్స్ ఉన్నాయి. ఎవరైతే స్కిల్ నేర్చుకున్నారో వాళ్ళకి ఈజీగా జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అండ్ ఇక్కడ కంపెనీస్ కూడా చాలామంది ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే. సో చాలామందికి అంటే అవేర్నెస్ లేదు, క్లౌడ్ అండ్ డెవాప్స్ అంటే అవేర్నెస్ లేదు కాబట్టి చాలామంది వేరే డొమైన్స్కి వెళ్తున్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మల్టీ క్లౌడ్లో చాలా పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయి. అండ్ ఇండియా, యూకే అండ్ దుబాయ్ లాంటి కంపెనీస్లో చాలామంది మల్టీ క్లౌడ్ ఈజీగా నేర్చుకో. ఓకే. మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ కోర్స్ నేర్చుకొని ఒక హై ప్యాకేజ్ జాబ్ కొట్టడం ఈజీ అంటారా? ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఫ్రెషర్స్ అండి, ఫ్రెషర్స్ జనరల్గా ఏంటంటే వాళ్ళు లో సాలరీ నుంచి ఒక్కసారి ఎక్స్పీరియన్స్ వచ్చాక వాళ్ళకి హై సాలరీస్ ఈజీగా ఇచ్చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు షిఫ్ట్ వన్ డొమైన్ టు అనదర్ డొమైన్ లైక్ నెట్వర్క్ అడ్మిన్ ఆర్ డెవలపర్స్, సో చాలామంది ఇప్పుడు ఏంటంటే డెవాప్స్ ప్రొఫెషన్స్కి వస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి హై ప్యాకేజ్ కొట్టడం ఈజీగా అయిపోతుంది. ఒక నాన్ ఐటీ స్టూడెంట్ ఉన్నాడు, మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ కోర్స్ నేర్చుకొని ఐటీలోకి వెళ్ళొచ్చా? ఎస్, నాన్ ఐటీ అవ్వచ్చు, కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు ఒక ఐటీ ఇండస్ట్రీకి మూవ్ అవ్వాలంటే డెఫినెట్గా ఐ కెన్ సే మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ అనేది వాళ్ళ బెస్ట్ ప్లాట్ఫామ్ టు మూవ్ టు ఐటీ ఇండస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, యాజ్ అ సెట్ దీంట్లో రిమోట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ దీంట్లో కోడింగ్ చాలా లెస్గా ఉంటాయి. ఓకే. సో చాలా వేరే డొమైన్స్లో అంటే కొంచెం లాజికల్ థింకింగ్ కావాలి, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కావాలి. బట్ ఈ నాన్ ఐటీ కెరీర్ గ్యాప్ వాళ్ళకి అంత ఉండరు కాబట్టి లెస్ కోడింగ్తో ఈజీగా కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ప్రజెంట్ ఉన్న కంపెనీస్ మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ ప్రొఫెషనల్స్ని ఎక్కువ హైర్ చేసుకుంటున్నారు అని విన్నానండి, ఇది ఎంతవరకు వాస్తవం? ఎస్, డెఫినెట్గా. అంటే బికాస్ కంపెనీస్ నీడ్ ఫాస్టర్ డిప్లాయ్మెంట్, ఎర్రర్ ఫ్రీ ఉండాలి, మినిమల్ డౌన్ టైమ్తో డిప్లాయ్ అవ్వాలి, సెక్యూర్గా ఉండాలి. సో ఇవన్నీ చేసేది ఎవరు అంటే డెవాప్స్ ఇంజనీర్, డెవసెకాప్స్ ఇంజనీర్ చేస్తారు కాబట్టి ఈ రోల్కి చాలా హై డిమాండ్ ఉంది. ఓకే. సో యాజ్ అ సెట్ ప్రతి కంపెనీ లైక్ స్టార్ట్అప్, మిడ్ లెవెల్, ఎంఎన్సీ కంపెనీ అన్ని వాళ్ళ అప్లికేషన్స్ ఇప్పుడు అన్ని క్లౌడ్కి వెళ్ళిపోయాయి కాబట్టి అవన్నీ ఫాస్ట్గా డిప్లాయ్ కూడా అవ్వాలి. సో ఈ ఉన్న కాంపిటీషన్ వరల్డ్లో ఏంటంటే వాళ్ళ అప్లికేషన్ ఎంత ఫాస్ట్గా డిప్లాయ్ అవుతే అంత వాళ్ళు బిజినెస్లో ఉండగలుగుతారు. ఇవన్నీ డెవాప్స్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ. మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్లో ఆటోమేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి? ఐ కెన్ సే ఆటోమేషన్ ఈజ్ హార్ట్ ఆఫ్ డెవాప్స్. సో డెఫినెట్గా ఆటోమేషన్ లేనిది అసలు డెవాప్స్ అనే లేదని చెప్పుకోవచ్చు. ఎస్, ప్రతి ఫేజ్లో ఆటోమేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆటోమేషన్లో కొంచెం లెస్ కోడింగ్తో టూల్స్తో మనం ఎక్కువ ఆటోమేషన్ చేస్తాం. సో మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ కోర్స్ నేర్చుకుంటున్నాడు ఒక స్టూడెంట్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా చేయిస్తారా అబ్బాయితో? డెఫినెట్లీ. అంటే మన కోర్స్ మొత్తం కరికులం ఏంటంటే థియరీతో పాటు, థియరీ ఎందుకంటున్నా అంటే ఇంటర్వ్యూ లెవెల్లో అవి క్లారిటీగా చెప్పాలి కాబట్టి థియరీతో పాటు మన ప్రాక్టికల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ వీ టీచ్ ఇన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం, లైవ్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెడతాం. సో స్టూడెంట్ అనేవాళ్ళు వాళ్ళ లైవ్ సర్వర్స్లోనే డిప్లాయ్ చేస్తారు, లైవ్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తారు కాబట్టి దిల్ బి గెటింగ్ గుడ్ హ్యాండ్స్ ఆన్. సో ఈ హ్యాండ్స్ ఆన్ వస్తే ఏమవుతుందంటే ఏదైనా ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఈజీగా క్రాక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే. క్లౌడ్ టెక్నాలజీస్ అనేవి ప్రజెంట్ ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని చేంజ్ చేస్తున్నాయండి?
సో జనరల్గా డెఫినెట్లీ అండి ఇంతకుముందు ఎలా ఉండేదంటే అందరూ ఫిజికల్ సర్వీస్ వాడేవారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మొత్తం అన్ని ఐ కెన్ సే 99.9% కంపెనీస్ అన్ని దే ఆర్ మూవ్ టు క్లౌడ్ అండ్ దే ఆర్ మూవింగ్ టు మల్టీ క్లౌడ్ నౌ ఓకే. బికాస్ దే డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ వన్ సింగిల్ వెండర్ ఇయర్. ఓకే. సో ఇప్పుడు అందరు క్లౌడ్కి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆటోమేషన్ ఇస్ మ్యాండేటరీ, సెక్యూరిటీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది క్లౌడ్లో కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ అ గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్. ఓకే. మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్ ప్రొఫెషనల్స్కి ఇండియాలో ఎంత డిమాండ్ ఉందండి? సో ఇండియాలో చాలా డిమాండ్ ఉందండి, ఎందుకంటే దీంట్లో రిమోట్ జాబ్స్ అవైలబుల్ కూడా చాలా ఉన్నాయి. ఎక్కడి నుండి అయినా సరే మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేసుకోవచ్చు. అలా రిమోట్ జాబ్స్ అవ్వచ్చు. అండ్ ఈ డెవాప్స్ ఇంజనీర్ ఇంతకుముందు చెప్పినట్టు ఎస్ ఎవ్రీ కంపెనీకి డెవాప్స్ ఇంజనీర్ ఇస్ మ్యాండేటరీ అయిపోయింది. వాళ్ళ కంపెనీస్ నడిచేదే వాళ్ళ అప్లికేషన్ బిజినెస్ పైన నడుస్తాయి. సో అప్లికేషన్స్ అవన్నీ మెయింటైన్ చేసేది డిప్లాయ్ చేసేది ఎవరు అంటే డెవాప్స్ ఇంజనీర్. కాబట్టి ఎస్ ఈ రోల్కి చాలా డిమాండ్ ఉంది ఇండియాలో అండ్ అబ్రాడ్స్లో కూడా ఉన్నాయి. మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్ కోర్స్లో అజూర్, జీసీపీ, AWS ఇవన్నీ కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుందా అండి? ఎస్ డెఫినెట్ అండి. మన కోర్స్లో మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్ విత్ ఏఏ ఇంటిగ్రేట్ చేసి చెప్తాం మనం. సో దీంట్లో మల్టిపుల్ క్లౌడ్స్ నేర్పిస్తాం లైక్ అజూర్, AWS అండ్ జీసీబీతో పాటు ఏఏ రిలేటెడ్ కూడా చెప్తాం. సో ఈ మధ్య ఏమైపోయిందంటే ప్రతి కంపెనీలో ఏఏ కూడా ఇంపార్టెంట్ అంతే రోల్ ప్లే చేస్తుంది. ఓకే. సో మేము ఏ ఇంటిగ్రేట్ చేసుకుని ఇలా మీరు క్లౌడ్స్లో డిప్లాయ్ చేసుకోవచ్చు, ఏ ఏజెంట్స్ యూస్ చేసుకుని ఇలా మీరు డెవాప్స్లో యాక్టివిటీస్ చేయొచ్చు అనేది కూడా మేము గోయింగ్ టు టీజ్ దెమ్. అండ్ మోర్ ఎవర్ ఇవన్నీ ఏంటంటే రియల్ టైం ప్రాక్టికల్లోనే నడుస్తాయి. మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్ కోర్స్ ఒక స్టూడెంట్ నేర్చుకుంటే జాబ్ రెడీ అయిపోతాడా మొత్తం? ఐ కెన్ గివ్ యూ 100% టెక్నికల్గా ఐ కెన్ గివ్ 100% గ్యారంటీ అండి. ఎందుకంటే యాజ్ అ సెడ్ మేము ఒక స్టూడెంట్కి 1-2 ప్రాజెక్ట్స్ కాకుండా 20+ ప్రాజెక్ట్స్ మేము వాళ్ళకి అసైన్ చేస్తాం. సో వెన్ దే డూ ద ప్రాజెక్ట్ రైట్ వాళ్ళకి క్లారిటీగా ఎక్కడెక్కడ ఇష్యూస్ వస్తాయి, ఎలా మన ప్రాజెక్ట్ నడుస్తుంది, దాని ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో అయింది, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఒక స్టూడెంట్కి ఐడియా వస్తుంది. అది ఫ్రెషర్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. నౌ-ఎ-డేస్ స్టూడెంట్స్కి ఫ్రెషర్స్కి వాళ్ళు ఏంటంటే డెఫినేషన్ అడగట్లేదు, వాళ్ళకి కూడా సినారియో బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డెఫినెట్గా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళ ఇంటర్వ్యూ లెవెల్. ఓకే. మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్ కోర్స్ నేర్చుకుంటే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా చేసుకోవచ్చా అండి? ఎస్ అండి, చాలామంది మన స్టూడెంట్సే మన ప్రాజెక్ట్స్ చేసుకుంటూ అప్వర్క్, ఫీవర్ దాంట్లో ఎన్రోల్ అయిపోయి వాళ్ళకి చిన్న చిన్న టాస్క్లు వస్తున్నాయి, వాళ్ళు ఈజీగా చేసుకుంటున్నారు. యాజ్ అ సెడ్ దీంట్లో చాలా రిమోట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనకు ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా ఈజీగా వస్తాయి. ఓకే. ఫ్రెషర్స్ ఉంటారు, ఫ్రెషర్స్కి మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్ ఈ స్కిల్స్ అనేవి ఎంతవరకు యూస్ఫుల్ అవుతాయండి? ఎస్ యాజ్ అ సెడ్ ఫ్రెషర్స్ ఆర్ ఏ హ్యూజ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. చాలా మందికి ఏంటంటే ఫ్రెషర్స్కి అసలు చాలా మంది ఒక రూమర్ ఉందండి, ఏంటి ఫ్రెషర్స్కి క్లౌడ్ అండ్ డెవాప్స్లో జాబ్స్ లేవని రూమర్ ఉంది. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. చాలా మంది తెలియదు కాబట్టి వాళ్ళు వేరే డొమైన్స్కి వెళ్తున్నారు. బట్ దీంట్లో చాలా డిమాండ్ ఉంది, ఎందుకంటే అన్స్కిల్డ్ లేబర్స్ ఉన్నారు. స్కిల్డ్ పీపుల్కి చాలా హై డిమాండ్ ఉంది. అండ్ మోరోవర్ ఇది ఈజీగా స్టెప్ బై స్టెప్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో హయ్యర్ కోడింగ్ మొత్తం ప్రోగ్రామింగ్ అంతా నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. లెస్ కోడింగ్తో ఈజీగా మేనేజ్ చేయొచ్చు కాబట్టి. అండ్ మోర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి యూజ్ ప్యాకేజెస్ ఉంటాయి. సో దిస్ కంపెనీస్ ఆల్సో లుకింగ్ ఫర్ మోర్ ఫ్రెషర్స్ ఆన్ దిస్ ఏరియా. ఓకే. ఆటోమేషన్, CI/CD ఈ టూల్స్ నేర్చుకోవడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయా అండి? డెఫినెట్లీ ఎస్ అంటే జనరల్గా యాజ్ అ సెడ్ మన కోర్స్ ఇట్ సెల్ఫ్ మల్టీ క్లౌడ్ డెవాప్స్. ఎగ్జాక్ట్. సో డెవాప్స్లో ప్రతి ఒక్క ఆటోమేషన్ ఏంటంటే CI/CD పైప్లైన్స్ యూస్ చేసుకొని లైక్ CI/CD పైప్లైన్, గిటబ్ యాక్షన్స్ అవ్వచ్చు, జెన్కిన్స్ అవ్వచ్చు, ఇలాంటి CI/CD టూల్స్ యూస్ చేసుకొని మొత్తం ఒక ప్రాసెస్ని ఆటోమేట్ చేసి డిప్లాయ్మెంట్ చేస్తాం. ఓకే. సో డెఫినెట్గా CI/CD ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ యువర్ ఆటోమేషన్ అని చెప్పుకోవచ్చు. మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్ కోర్సులో స్టూడెంట్స్కి లైవ్ డిప్లాయ్మెంట్స్ ఉంటాయా అండి? యా. సో స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళ అకౌంట్స్లోనే ఉంటాయి, వాళ్ళ అకౌంట్లో వాళ్ళ లైవ్ సర్వర్స్ డిప్లాయ్ చేసుకోవచ్చు, వాళ్ళ లైవ్ సర్వర్స్లోనే వాళ్ళ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారు. అంటే ఒక రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఎర్రర్స్ కూడా ఏంటంటే ఏదైనా ఎర్రర్స్ ఉన్నా సరే ఈజీగా ఐడెంటిఫై చేసి దాని ఇష్యూస్ రిజాల్వ్ కూడా చేస్తాం. సో స్టూడెంట్స్ విల్ బి వర్కింగ్ ఆన్ దేర్ రియల్ క్లౌడ్స్లో వర్క్ చేస్తారు, రియల్ CI/CD పైప్లైన్లో వర్క్ చేస్తారు, రియల్ క్యూబర్నెటీస్, AKS వాళ్ళ డిప్లాయ్మెంట్ మొత్తం అలానే ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో ఎలా అయితే డిప్లాయ్మెంట్ అవుతుందో వాళ్ళ స్టూడెంట్స్ కూడా అలానే డిప్లాయ్మెంట్ ప్రాసెస్ చేస్తారు. ఓకే. చాలామంది స్టూడెంట్స్ కోడింగ్ అంటే భయపడుతూ ఉంటారు. కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్ నేర్చుకోవచ్చా? స్టూడెంట్కి బెనిఫిట్ ఏంటంటే దీంట్లో అసలు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మనకు అక్కర్లేదు. ఆటోమేషన్ చేయడానికి స్క్రిప్టింగ్ తీసుకోవచ్చు, అలాగే చాలా టూల్స్ ఉంటాయి ఆటోమేషన్ చేయడానికి. అది ఈజీగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్ కోర్స్ నేర్చుకుంటే అబ్రాడ్లో ఆపర్చునిటీస్ ఉంటాయా? ఇంతకుముందు కూడా క్వశ్చన్లో ఆన్సర్ చెప్పాను. ఎస్, ఈ పొజిషన్కి ఏంటంటే రిమోట్ జాబ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా కంపెనీస్ రిమోట్ జాబ్స్ కూడా ఇస్తున్నారు. లైక్ అబ్రాడ్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి మనకి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి,
ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా మల్టీ క్లౌడ్ డెవలప్స్ నేర్చుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయండి? ఎస్ అండి, ప్రోడక్ట్ బేస్ అవ్వచ్చు, సర్వీస్ బేస్ కంపెనీ అవ్వచ్చు, ఆ స్టార్టప్ కంపెనీస్ అవ్వచ్చు, మిడ్ లెవెల్ కంపెనీస్ అవ్వచ్చు, ప్రతి కంపెనీలో క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్ అనేది మ్యాండటరీ రోల్ అయిపోయింది. ఓకే. సో వీళ్ళందరూ వాళ్ళ బిజినెస్ నడపడానికి, వాళ్ళ అప్లికేషన్స్ ఫాస్టర్గా డిప్లాయ్ చేయడానికి, వాళ్ళ అప్లికేషన్ సెక్యూర్గా మెయింటైన్ చేయడానికి, వితౌట్ డౌన్ టైమ్ ఎర్రర్ ఫ్రీగా నడపడానికి డెవాప్స్ ఇంజనీర్ ఇస్ మ్యాండటరీ. ఓకే. ప్రతి కంపెనీలో డెవాప్స్ ఇంజనీర్ ఉంటారు కాబట్టి ఎస్, ప్రోడక్ట్ బేస్ కంపెనీ అవ్వచ్చు, సర్వీస్, వీళ్ళ రోల్స్ చాలా ఉన్నాయి. మల్టీ క్లౌడ్ డెవలప్స్ ఈ కోర్స్లో లైవ్ ప్రాజెక్ట్స్ అనేవి ఎంతవరకు ఇంపార్టెంట్ అండి? యాజ్ అ సెడ్ ఎస్, నవడేస్ ఏ ఇంటర్వ్యూలో అయినా సరే డెఫినేషన్స్ అడగట్లేదు, ఆర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా సినారియో బేస్డ్ అడుగుతున్నారు, రైట్? ఓకే. సో డెఫినెట్గా మనం ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్స్ మీద చేస్తామో వాళ్ళకి ఏంటంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్ వస్తుంది, ఎలాంటి కంపెనీ రెడీగా అవుతారు. కంపెనీ రన్ ఇన్ ద సెన్స్ ఆ వర్క్ ఫ్లో ఎలా ఉంది, ఒక టీం ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటాయి, దాని ఆ ప్రాజెక్ట్లో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఎంత సెక్యూరిటీ మెయింటైన్ అవుతుంది, ఇవన్నీ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎలా అవుతుంది అని చెప్పేసి క్లియర్ ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ పరంగా వాళ్ళకి ఇంటర్వ్యూకి ఈజీగా క్రాక్ చేసే వీలు ఉంటుంది. సో డెఫినెట్గా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతాయి. డాకర్, క్యూబర్నెటీస్ ఇవన్నీ మల్టీ క్లౌడ్ డెవలప్స్లో ఎంతవరకు ఇంపార్టెంట్ అండి? జనరల్గా ఏంటంటే మనం డెవాప్స్లో ఈ డాకర్ అండ్ క్యూబర్నెటీస్ యూస్ చేస్తామండి. నవడేస్ మార్కెట్ మొత్తం క్యూబర్నెటీస్లోనే డిప్లాయ్ చేస్తున్నాం. ఎస్, డాకర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ డాకర్ ఏంటి అంటే ఒక అప్లికేషన్ రన్ చేస్తుంది, క్యూబర్నెటీస్ వచ్చేసరికి అంటే ఆ కంటైనర్ని మేనేజ్ చేస్తుంది. సో డెఫినెట్గా ఈ టూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ విల్ బీ ఫోకసింగ్ ఆన్ మోర్ ఆన్ దీస్ టూ యాజ్ వెల్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఫ్యూచర్ మొత్తం మల్టీ క్లౌడ్ డెవలప్స్ కోర్స్ నేర్చుకున్న ప్రొఫెషనల్స్దే అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి? ఎస్ అండి, ఎందుకంటే ఇవి యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ మనకు అన్ని ఫిజికల్ సర్వీస్ ఉన్నాయి. ఇప్పుడు 99% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ మూవ్ టు క్లౌడ్. ఓకే. సో క్లౌడ్ని మొత్తం మేనేజ్ చేయాలంటే క్లౌడ్ ఇంజనీర్ కావాలి. ఒక అప్లికేషన్ని ఫాస్ట్గా డిప్లాయ్ చేయాలి, సెక్యూర్గా డిప్లాయ్ చేయాలంటే డెవాప్స్ ఇంజనీర్ కావాలి. ఈ రెండు మేనేజ్ చేయాలి. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఒకటే క్లౌడ్ కాకుండా మల్టీ క్లౌడ్లో ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తున్నారు. యాజ్ ఎ సెడ్ కంపెనీస్ మొత్తం మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోతున్నాయి. ప్రతి కంపెనీలో ఈ రూల్స్ అనేది మ్యాండేటరీగా అయిపోయాయి. సో అందు గురించి ఫ్యూచర్ మొత్తం ఐ కెన్ సే మల్టీ క్లౌడ్ డెవలప్స్ ఇంజనీర్కి చాలా హై డిమాండ్ ఉంది. ఒక జాబ్ కొట్టాలంటే మాక్ ఇంటర్వ్యూస్, ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మల్టీ క్లౌడ్ డెవలప్స్ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ నేర్పిస్తారండి స్టూడెంట్స్కి? డెఫినెట్గా అండి, మన కోర్స్లో ఏమవుతుందో టెక్నికల్తో పాటు సాఫ్ట్ స్కిల్స్తో పాటు ఎస్, ఎవ్రీ వీక్ మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవ్రీ ఆల్టర్నేటివ్ వీక్ మన మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకే. చాలామంది పిల్లలకి ఏంటంటే ఎగ్జామ్స్ రాయడం, టాస్క్ రాయడం ఈజీగా ఉంటుంది. వెన్ దే అబౌట్ టు టాక్ అబౌట్ సంథింగ్, రైట్, అక్కడ వాళ్ళకి ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్లో వాళ్ళకి ఓవర్కమ్ చేసుకోవచ్చు ఇలాంటి ఛాలెంజెస్. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాగో కంపల్సరీగా చెప్పాల్సి వస్తుంది. అవన్నీ ఏంటంటే మనం ఇక్కడ వాళ్ళకి రెగ్యులర్గా ప్రాక్టీస్తో పాటు వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. వన్స్ దే హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్, వాళ్ళ ఉన్న మైండ్లో ఉన్న సబ్జెక్ట్ అనేది ఈజీగా చెప్పగలుగుతారు. సో మాక్ ఇంటర్వ్యూస్ ఐ కెన్ సే గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. అలా రిమోట్ జాబ్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు రిమోట్ జాబ్ చేయడానికి కోరుకుంటున్నారు. మల్టీ క్లౌడ్ డెవలప్స్ కోర్స్ నేర్చుకుంటే రిమోట్ జాబ్స్కి ఎంతవరకు యూస్ఫుల్ ఉంటుందండి? సో జనరల్గా మల్టీ క్లౌడ్లో ఏంటంటే చాలా రిమోట్ జాబ్స్ కూడా ఉన్నాయి. యాజ్ అ సెడ్ మనం ఒక సర్వర్ని ఏ రీజియన్లో అయినా డిప్లాయ్ చేసుకోవచ్చు. అంటే ఆ రీజియన్లో ఉండి మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చాలా కంపెనీస్ కూడా ఏమవుతున్నాయి అంటే వాళ్ళు రిమోట్ జాబ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో యాజ్ అ సెడ్ ఎస్, మనకు ఫ్రీలాన్సింగ్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి, ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఎవరైతే పార్ట్ టైం చేయాలనుకుంటున్నారో, ఫ్రీలాన్సర్గా చేయాలనుకుంటారో వాళ్ళు కూడా వాళ్ళ ప్రొఫైల్ని గట్టిగా స్ట్రాంగ్ ఉంటే యూ విల్ బి గెటింగ్ మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ యాజ్ వెల్. మల్టీ క్లౌడ్ డెవలప్స్ కోర్స్ తీసుకొని మోస్ట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరిలో మేజర్గా మీరు ఎలాంటి హ్యాబిట్స్ గమనించారండి? జనరల్గా ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది వచ్చామా పోయామా అన్నట్టుంటే వాళ్ళకి రావడం కష్టం అంటే డెఫినెట్గా వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, హార్డ్ వర్క్ మెయింటైన్ చేయాలి, మన ఇచ్చిన ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు వర్క్ చేయాలి. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ప్రాజెక్ట్ స్కిప్ చేస్తారు. స్కిప్ చేసే వల్ల వాళ్ళకి ఏంటంటే రియల్ టైం ఎక్స్పోజర్ ఉండదు. డెఫినెట్గా కంటిన్యూస్ హార్డ్ వర్కింగ్, కన్సిస్టెంట్ మెయింటైనింగ్ ఉండాలి, క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి, అండ్ మోర్ ఓవర్ ల్యాబ్ కంటిన్యూ అవుతూ మేము ఇచ్చిన ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తే వాళ్ళకి ఈజీగా సక్సెస్ అవుతారు. ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవాలంటే మల్టీ క్లౌడ్ డెవలప్స్ కోర్స్ కంపల్సరీ నేర్చుకోవాలంటారు? డెఫినెట్లీ అండి, యాజ్ అ సెడ్ ఎస్, అంటే చాలామంది స్టూడెంట్స్కి ప్రోగ్రామింగ్ ప్యాషనెట్ లేని వాళ్ళకి, ప్రోగ్రామింగ్ అంటే కొంచెం డౌట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఐటీ ఇండస్ట్రీకి మూవ్ అవ్వాలంటే మల్టీ క్లౌడ్ డెవలప్స్ అనేది ఈజీ ప్లాట్ఫామ్ టు ఎంటర్ ఇన్ టు ద ఐటీ ఇండస్ట్రీ. అండ్ మోర్ ఓవర్ ఈ స్కిల్కి చాలా హై డిమాండ్ ఉంది. సో హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయి, కెరియర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే చాలా స్టూడెంట్స్కి ఐ కెన్ సే దిస్ అ లాడర్ టు ఐటీ ఇండస్ట్రీ. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మల్టీ క్లౌడ్ డెవలప్స్ కోర్స్ అనేది గేమ్ చేంజర్ అవ్వబోతుందా అండి?
యా డెఫినెట్లీ అండి. మల్టీక్లౌడ్ డెవసెకాప్స్ అనేది గేమ్ చేంజర్ డెఫినెట్లీ, బికాస్ గ్లోబల్ ఆపర్చునిటీస్ చాలా వస్తాయి. ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, రిమోట్ జాబ్స్ చేసుకోవచ్చు. అందుకే స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే లెస్ కోడింగ్తో. రైట్. డెఫినెట్లీ గేమ్ చేంజర్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. థ్యాంక్ యూ.